ఈ ఉపమానంతో మీరు ఏంటో దేవుడిలో చిన్న గుర్తు చేద్దాం. ఓకే, రైట్. చూడండి, నేను గుర్తొస్తున్నాయా? పాత స్మృతులు, పాత జ్ఞాపకాలు. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఆడవాళ్ళు చూడండి, ఏం గుర్తురా వాళ్ళకి, బుద్ధిమంతులు. సరే, ఇది చూడండి సార్ ప్లీజ్. దీంట్లో నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, కనపడుతుంది మీకు. దీంట్లో ఏమీ లేదు, రైట్. ఈ వాటర్ దీంట్లో పోసాం. ఇప్పుడు ఈ రెండు నీళ్లు చూడటానికి ఒకే రకంగా ఉన్నాయా లేవా? ఒకే రకంగా ఉన్నాయా? ఏమైనా తేడా ఉందా నీళ్లు? ఆల్ రైట్. నేను తాగితే ఏముంది, సారీ, మంచిలేనా? ఓకే, ఏమనుకో, ఎవరిని సరే సారీ, నువ్వు ఇటు రాయా, ఎత్తు పోసుకో. నేను ఖర్చుకున్నాను కాబట్టి ఎత్తు పోసుకో ఒకసారి. చూడండి, చాలా జరిగి ఎత్తు పోసుకో. ఓకే, ఇప్పుడు ఇది ఎత్తు పోసుకో. ఈ రెండిట్లో ఏం బాగున్నాయి? ఈ రెండిట్లో ఒకేలాగా ఉన్నాయి. 3 ఒకసారి లేడీ 3 మిగతా అమ్మా ఇది ఈ నీళ్ళు పోసాక తాగు. ఎత్తు పోసుకో, ఇది ఎత్తు పోసుకో. రెండిట్లో ఏమి బాగున్నాయి? ఏ తేడాగా ఉన్నాయి? ఒకే రకంగా ఉన్నాయా? కూర్చోండి కూర్చోండి ప్లీజ్. చూడటానికి ఒకే రకంగా ఉన్నాయి, తర్వాత టేస్ట్కి ఒకే రకం ఉన్నాయి, తేడా ఏమీ లేదు. పాత్ర మారింది, అంతేనా? వినండి, చాలా జాగ్రత్తగా వినండి, ఉన్ని చెప్పట్లా. పాత్ర మారింది కానీ రంగు, రుచి, చిక్కదనం ఒకటే, రైట్. ఎందుకు 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 ఎందుకంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ నెలలోంచే వచ్చినాయి. ఏ నెలలో, ఈ నెలలోంచే ఎంత వచ్చినా, ఎన్ని వచ్చినా సరే దానిలాగే ఉంటాయి, దానిలాగే కనపడతాయి, దానిలాగే రుచి ఉంటుంది. కారణం ఒకటే, ఈ నీళ్లు దీంట్లోంచే వచ్చినాయి కాబట్టి. అలాగే మనము ఎవరి మూలంగా పుట్టాం? దేవుని మూలంగా పుట్టాం. ఇది దేవుడు, ఇది నువ్వు. ఆ దేవుడు మూలంగా మనం పుట్టాం కాబట్టి, ఆ దేవుడి ద్వారా జన్మించాం కాబట్టి, ఆ క్రీస్తు ఆత్మను మనం కలుగున్నాం కాబట్టి, మనము కలిగి ఉన్నాం. ఆ దేవుడే మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి, మన హృదయాన్ని గుడిగా చేసుకున్నాడు కాబట్టి, మన దేహాన్ని, మన శరీరాన్ని ఆలయంగా చేసుకున్నాడు కాబట్టి, మనలో ఉన్న ఆత్మ అందరిలో దేవుని ఆత్మ ఉంది. రక్షణ పొందిన అందరిలో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీళ్ళ ద్వారా ఈ నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఒకే రకంగా ఉంది. అలాగే ఆ దేవుని ఆత్మలోంచే నీ ఆత్మ తిరిగి జన్మించింది. అంటే దేవుల్లో ఎంత శక్తి ఉందో, ఎంత రంగు, రుచి, చిక్కదనం ఉందో, నీలో ఉన్న ఆత్మకే అదే రంగు, అదే శక్తి, అదే ధైర్యము, అదే విశ్వాసము, అదే అధికారము నువ్వు కలిగిన దానివి. హల్లెలూయా. అది అందులో అది తక్కువ చూసుకోవటానికి లేదు. నువ్వు రక్షణ పొందావా? యేసయ్య నీలో ఉన్నాడా? సేమ్ ఈ నీళ్ళే దీంట్లోకి వచ్చినాయి కాబట్టి ఒకే రకంగా ఉన్నాయి. నువ్వు దేవుని మూలంగా జన్మించావు, నూతన సృష్టివి కాబట్టి అదే ధైర్యము నీలో ఉంది. సమస్య ఏంటయ్యా అంటే నీ మైండ్, నీ మనసు. ఆత్మ ఒకటే కానీ ఈ మనసు ప్రాబ్లం. ఇది గమనించుకోండి. దేవుడు నిన్ను ఊరిని భక్తి చేయించుకోవడానికి పిలవలా, ఆయనలాగా తయారు చేయించడానికి పిలిచాడు. హల్లెలూయా.